కోనసీమ జిల్లా కపిలేశ్వరపురం మండలం కేదార్లంక గ్రామం వద్ద గోదావరి నదిలో మునిగి కొత్తపేట గ్రామం మార్కెట్ వీధికి చెందిన రొట్ట దుర్గాప్రసాద్ అనే 21 సంవత్సరాల యువకుడు మరణించాడు. ఎండవేడి నుంచి ఉపశమనం కోసం గోదావరి నదిలో స్నానానికి అతను స్నేహితులతో కలిసి వచ్చాడు. స్నానానికి దిగిన ఈ యువకుడు గోదావరి నది గుంతలో మునిగి మరణించాడు. గోదావరి నదిలో ఇసుక కోసం తవ్విన గుంతలో మునిగి ప్రసాద్ మరణించాడని మృతుని బంధువులు సన్నిహితులు ఆరోపించారు. ఒక్కగానొక్క కొడుకు మరణించడంతో ఆ కుటుంబానికి దిక్కు ఎవరని మృతుని బంధువులు ఆవేదన వ్యక్తం చేశారు. నదిలో ఇసుక కోసం తవ్విన గుంతలలో దిగవద్దని హెచ్చరిక బోర్డులు ఏర్పాటు చేయలేదని బంధువులు సంఘటన ప్రాంతం వద్ద ఆందోళన చేపట్టారు. మృతుని కుటుంబాన్ని ప్రభుత్వం ఆదుకోవాలని కేదార్లంక సర్పంచ్ వీధి వెంకటరెడ్డి డిమాండ్ చేశారు. జేసీబీలతో ఇసుక లోతుగా తవ్వడం వల్లనే పెద్ద పెద్ద గుంతలు ఏర్పడి ప్రమాదవశాత్తు మరణాలు సంభవిస్తున్నాయని ఆయన ఆరోపించారు. నిన్న కేదార్లంక పంచాయతీ మన ఇసుక ర్యాంప్లో జరిగిన సంఘటన చాలా దురదృష్టకరము. ఎందుకంటే ఎప్పుడూ ఇలాగా ఇసుక ర్యాంప్లో మనిషి చచ్చిపోవడం అనేది జరగలేదు. అలాంటిది మన కూట ప్రభుత్వం వచ్చాక చంద్రబాబు నాయుడు గారు ప్రజలందరికీ ఇల్లు కట్టుకున్న అందరికీ ఫ్రీగా శాండ్ ఇస్తారని వాగ్దానం చేసి అందరినీ ఫ్రీగా తోలుకోమంటున్నారు. కానీ మా కేదార్లంక ర్యాంప్కి వచ్చి ట్రాక్టర్ వచ్చి 900 రూపాయలు వసూలు చేస్తున్నారు. అది కాకుండా మిషన్ తోటి తవ్వేయడం వల్ల బాగా లోతెక్కువ తవ్వేసారు ర్యాంపు. దాని గురించి ప్రతి సంవత్సరం సెలవులకి పిల్లలు వచ్చి స్నానాలు చేసి గోదావరిలో వెళ్తూ ఉంటారు. కానీ వాళ్ళకి ఎంత లోతు ఉన్నది ఏమీ తెలీదు. కానీ ఇసుక ర్యాంప్ మిషన్ వల్ల తవ్వేయడం వల్ల లోతు ఎక్కువైపోయి కుర్రవాడు స్నానానికి వెళ్ళి చనిపోవడం చాలా దురదృష్టకరం. ఆ కుటుంబానికి నేను ప్రగాఢ సానుభూతి తెలుపుకుంటున్నాను. ఇలాగే ఈ కార్యక్రమాలు ఈ ర్యాంప్ ఇలా తవ్వేయడం వల్ల మా లంక గ్రామం నదీ పాతంలో కలిసిపోవడం గ్యారంటీగా జరుగుతుంది. దయించి ఏలివారు మన జిల్లా కలెక్టర్ గారిని నేను ఒకటే కోరుకుంటున్నాను. ప్రజలకి ఉచితంగా ఇల్లు కట్టుకోవడానికి ఇసుక ఇచ్చేటప్పుడు వీళ్ళ కూటమి నాయకులు దందా చేసి టాటర్ 900 వదిలి చేసి నదీ పాతంగా ఎట్టవచ్చిన మిషన్తో గొయ్యలు తవ్వేస్తుంటే ఈ తవ్వేయటం వల్ల మా కేదార్లంక వీధి వాళ్ళకి విలేజ్ కూడా గోదావరి అనేది విపరీతంగా ఒకసారి వస్తుంది. మాకు 2022లో వచ్చింది. అదే గోదావరి కానీ ఈ సంవత్సరం కానీ వస్తే మరి వీధి వాళ్ళకి కేదార్లంక గ్రామమే కొట్టుకుపోద్దని నేను ఏలిన వరకు తెలియజేసుకున్నాను. మెయిన్ ఏంటంటే కలెక్టర్ గారిని కోరుకునేది ఒకటే, ఈ ర్యాంప్ అనేది ఆగపోతే మా కేదార్లంక వీధి వాళ్ళకి గ్రామం అనేది ఉండదు, నదీ గర్భంలో కలిపోతుందని నేను గ్రామ సర్పంచ్గా నేను చెప్పడం జరుగుతుంది. దాని గురించి ఇమీడియట్ మన ర్యాంప్ అనేది ప్రజలకి ఫ్రీగా ఎవరి ట్రాక్టర్ తీసుకొచ్చి జట్టును తీసుకొచ్చి అలా వేసుకుపోయేలా ఉండాలి తప్ప ఇది కూటమి నాయకులు మెయింటైన్ చేసి దందాలు చేసి ఇక్కడ ఊరిని కొల్లగొట్టొద్దని నేను సీఎం చంద్రబాబు నాయుడు గారిని కోరుకుంటున్నాను. అలాగే పవన్ కళ్యాణ్ గారిని కోరుకుంటున్నాను. ఈ విషయం కానీ ఇప్పుడు ర్యాంప్ అనేది ఆకపోతే ఇలాగే రన్నింగ్ అవుతే భవిష్యత్తు ఊరు ఉండదు. దాని గురించి నేను రేపు ప్రజలందరూ మీటింగ్ పెట్టి త్వరలోని కార్యాచరణ తెలియజేసుకుంటూ ర్యాంప్ అనేది ప్రజలు ఫ్రీగా తోలుకోవాలి తప్ప మెయింటైన్ చేసి డబ్బులు వచ్చేసే రకం ఉండకూడదని ఏలువని కోరుకుంటూ భవిష్యత్తులో మనం చేయవలసింది ఏంటంటే ఈ మనకి లంక గ్రామాలు ఉండాలంటే ఈ ర్యాంప్ అనేది మనకి లోతెట్టి తీయటం అనేది మిషన్లతో తీయటం అనేది జరగకూడదు. ప్రజెంట్ ఇప్పుడు అలా చూస్తే తాతపూడి ర్యాంప్ కూడా మా లంక కేసు వచ్చేసి మొత్తం 4 క్రెయిన్లు తవ్వుతున్నారు. మా లంక బాధులను తవ్వేస్తున్నారు. అలా అది ఎంత లోతు తీస్తున్నారో మిషన్కి ఎంత లోతు అంత లోతు తీసేస్తున్నారో అలా తీసేయటం వల్ల నదీపాతం ఎక్కువ లోతు తీయటం వల్ల ఏమవుతుందంటే భవిష్యత్తులో గోదావరి వచ్చినప్పుడు మన లంక గ్రామం అనేది ఉండదు, మొత్తం కొట్టుకుపోద్దని నేను సీఎం చంద్రబాబు నాయుడు గారికి అలాగే పవన్ కళ్యాణ్ గారికి ఈ వార్త చేరాలని కోరుకుంటూ ఈ అవకాశం అందరికీ నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలుపుకుంటూ సెలవు తీసుకుంటున్నాను.